Hello friends, welcome to Honey GS classes. 23rd December daily current affairs with GS Pants, Hindu Express, Eenadu, PIB News. మొత్తం ఈరోజు 11 ఆర్టికల్స్ మనకు వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ డిసెంబర్ 23rd వెరీ ఫేమస్ కిసాన్ దివాస్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటాము. సో కిసాన్ దివాస్ ఎందుకు 23rd డిసెంబర్ అంటే కిసాన్ దివాస్ అనేది ఇన్ఫ్యాక్ట్ చరణ్ సింగ్ బర్త్డే. సో చరణ్ సింగ్ బర్త్డే రోజే కిసాన్ దివాస్ ఎందుకని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. మనకు మోడర్న్ ఇండియా హిస్టరీలో రైతు ఉద్యమాలు అని చెప్పేసి పెండింగ్ ఉంది, గిరిజన ఉద్యమాలు అని చెప్పేసి ఉంది కదా, కుల ఉద్యమాలు అని చెప్పేసి ఉన్నాయి కొన్ని. సో అందులో కుల ఉద్యమాలు మనం డిస్కస్ చేసినట్టున్నాం బహుశా. చరణ్ సింగ్ మనకి మళ్ళీ వస్తుంది ఈ పీజెంట్ మూమెంట్స్ అని చెప్పేసి రైతు ఉద్యమాల్లో వస్తుంది. సో బ్రీఫ్గా చూస్తే చరణ్ సింగ్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి రైతుల కోసము అంటే ఇన్ఫ్యాక్ట్ 1939లో వెరీ ఫేమస్ రుణ విముక్తి బిల్లు అని చెప్పేసి యూపీలో తీసుకొచ్చిండు. సో రైతుల్ని వడ్డీ వ్యాపారాల నుంచి రక్షణ చేసేందుకు నెంబర్ ఆఫ్ చట్టాలు ఉంటాయి, రాష్ట్రాల వారిగా మనం డిస్కస్ చేస్తాం మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల. అందులో ఒకటి రుణ విముక్తి బిల్లు అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి 1960లో ఇతను ఇన్ఫ్యాక్ట్ మనకు యూపీకి సీఎంగా పనిచేసిండు. సో ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ అని చెప్పేసి ఈ ఒక రైతుకు ఎంత భూమి ఉండాలని చెప్పేసి సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిండు మన చరణ్ సింగ్. తర్వాత కిసాన్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థని కూడా రైతుల కోసమే స్థాపించిండు. జీవితం మొత్తం రైతులకే అంకితం చేసిండు కాబట్టి సో చరణ్ సింగ్ బర్త్డే కిసాన్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇతను యూపీకి సీఎంగా పనిచేసిండు. తర్వాత ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మేబీ ఐ థింక్ ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేసిండు 79 నుంచి 80 మధ్యన. సో ఇన్ఫ్యాక్ట్ చరణాలు అంటే పాదాలు, పార్లమెంటు సమావేశం లోపల పాదాలు మోపని అడుగుపెట్టిన ప్రధానిగా నిలిచిపోయిండు సో మన చరణ్ సింగ్. రైతు ఉద్యమాల్లో మళ్ళా వస్తుంది ఈ బిల్ల గురించి, అప్పుడు డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో మరి థీమ్ ఉంటుందా? థీమ్ ఉంటుంది. సో థీమ్ ఏంటి అంటే స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రెసిలెన్స్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. సుస్థిరమైన ఆర్థిక భద్రత కోసము సొల్యూషన్స్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలని చెప్పేసి ఈ థీమ్ మనకి చెప్తుంది. సో ఇది థీము, ఎందుకోసము కిసాన్ దివాస్, చరణ్ సింగ్ కంట్రిబ్యూషన్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఒక చిన్న రాజకీయ పార్టీ మన సిబిఐ జేడి లక్ష్మీనారాయణ స్థాపించింది కాబట్టి జస్ట్ ఒక పార్టీ పేరు అవసరం ఉంటుంది. జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి రాజకీయ పార్టీ పేరు ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జై భారత్ నేషనల్ పార్టీ. సో ఇన్ఫ్యాక్ట్ పార్టీ జెండా ఏముంది అంటే ఈ కషాయము తెలుపు ఆకుపచ్చ రంగులు కలిగి ఉండి లక్ష్మీనారాయణ పిడికిలు బిగిస్తున్నటువంటి ఆ ఫోటో మనకు కనిపిస్తుంది, అది పార్టీ జెండా. సో జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి లక్ష్మీనారాయణ యొక్క పార్టీ కొత్త పార్టీ స్థాపించినాడు. సో అది మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అదర్స్ అని చెప్పేసి ఐఐటి గౌహతి ఒక ఏఐ టూల్ వార్తల్లో ఉంది. ఇవి రెండు కూడా వెరీ ఫేమస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ది ఒక ఏఐ టూల్ వార్తల్లో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనము అని చెప్పేసి, తెలుగులో కృత్రిమ మేధ సాధనము అని చెప్పేసి పిలుస్తాం. సో అది వాట్సన్ ఎక్స్ ఏఐ. మనకి ఇన్ఫ్యాక్ట్ హిందీలో ఇట్లా ఉంటుంది, అయినా సేమ్ అది వాట్సన్ ఎక్స్ స్మాల్ ఏఐ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇదేంటంటే స్పేస్ నుంచి పనిచేస్తున్న మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నాసా ఉన్ను ఐబిఎం సంస్థ రెండు కూడా సంయుక్తంగా రూపొందించినాయి. దీని పని ఏంటంటే సో అంతరిక్షం నుంచి భూమిని పర్యవేక్షణ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని COP28 సదస్సులో నాసా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఏ ప్రభుత్వము నాసా తరపున ఆవిష్కరణ చేసింది ఈ వాట్సన్ ఎక్స్ ఏఐని. ఇది ఏం చేస్తుందంటే స్పేస్ నుంచి భూమిని సో ఇన్ఫ్యాక్ట్ వాతావరణ మార్పులు ఇంతవరకు ఏమి జరిగినాయి, భవిష్యత్తులో ఎంతవరకు జరగవచ్చు అని చెప్పేసి అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వాట్సన్ ఎక్స్ ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి అంతరిక్షం నుంచి పనిచేయబోయే, ఇంకా పనిచేయలేదు, అంతరిక్షం నుంచి పనిచేయబోయే మొట్టమొదటి ఏఐ టూల్ అని చెప్పేసి వాట్సన్ ఎక్స్ ఏఐ రికార్డు సృష్టిస్తుంది మనకు. సో నాసా పంపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏ శాటిలైట్ ద్వారా పంపిందని చెప్పేసి, ఏ ఉపగ్రహంలో పెలోడ్గా ఉందని చెప్పేసి మనం కొద్దిగా దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా పంపలేదు, బట్ ఓన్లీ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఎస్, మనకి COP 28 అనేది పెండింగ్ ఉంది. సో మనం December 31 ఈ మంత్లీ మ్యాగజైన్ మనము పోస్ట్ చేసే లోపలనే కంపల్సరీ క్లాస్ చేస్తాను, తర్వాత గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. మంత్లీ మ్యాగజైన్ లోపల 31 December లోపు ఎప్పుడైనా మనం చేయవచ్చు క్లాస్ని. ఇన్ఫ్యాక్ట్ రేపు ఎల్లుండి అయితే దాదాపుగా చేస్తాం, ఏదో ఒక రోజు చేస్తాం కంపల్సరీ. రైట్, తర్వాత నెక్స్ట్ ఈ బ్రహ్మ 2D అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో బ్రహ్మ 2D, ఇన్ఫ్యాక్ట్ ఇది నోట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం 19 to 20 ఆర్టికల్స్ షేర్ చేసినాం కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇది, హిందూది ఒక ఆర్టికల్ ఉన్నది. అందులో 16 ఆర్టికల్స్ అయిపోయి ఇంకా 3 to 4 ఆర్టికల్స్ మిగిలి ఉన్నాయి. అది అయిపోతే రఫ్ వర్క్ అయిపోతుంది, కొంచెం ఫేర్ వర్క్ ఉంటుంది. హెడ్డింగ్ పెట్టుకోవాలి COP 28లో. సో అవుట్కమ్స్ ఏంటి అని చెప్పేసి కొన్ని కూటములు కొత్తగా స్టార్ట్ చేసిండ్లు. ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి, ఇండియా వేట్లో లీడ్ తీసుకుందని చెప్పేసి ఒక 4 నుంచి 5 ఉన్నాయి ఇండియా ప్రోగ్రామ్స్. COP 28 ఏం సాధించలేదు అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. తర్వాత GS పాయింట్ ఆఫ్ వ్యూలో COP 1 నుంచి 27th వరకు బ్రీఫ్గా, సో ఏ COPలో ఏం జరిగిందని చెప్పేసి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం దీన్ని డిస్కస్ చేస్తాం. మనకు ఆర్థిక అభివృద్ధి పర్యావరణం అని చెప్పేసి తెలుగు అకాడమీ పుస్తకం ఉంటుంది. సో ఆ పుస్తకంలో మనం రిఫరెన్స్ తీసుకొని COP 20 వరకు అందులో డిస్కస్ చేస్తాం. రైట్, ఇప్పుడు బ్రహ్మ 2D అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది IIT గౌహతి రూపొందించింది. ఇన్ఫ్యాక్ట్ IIT గౌహతి ఉన్న బ్రహ్మపుత్ర బోర్డు కాబట్టి బ్రహ్మ 2D అని చెప్పేసి పేరు వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ బోర్డు దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది. ఇది PIB న్యూస్ కాబట్టి మనకు కొంచెం ఆ బోర్డు పేరు గుర్తుపెట్టుకోవాలి. సో IIT గౌహతి ఉన్న బ్రహ్మపుత్ర బోర్డు సంయుక్తంగా రూపొందించిన ఇన్ఫ్యాక్ట్ ఒక గణిత నమూనా బ్రహ్మ 2D అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏం పనిచేస్తుంది అంటే పెద్ద పెద్ద నదుల ప్రవాహాన్ని అంచనా వేస్తుంది. నది ఎంత లోతులో ఉంది, ప్రవాహం యొక్క వేగం ఎంత, ఈ ప్రవాహంతో నది ప్రవహిస్తే ఎంత నేల కోతకు గురి అవుతుంది, అటువంటి వాటిని కొలిచే ఒక గణిత సాధనం పేరు బ్రహ్మ 2D అని చెప్పేసి పిలుస్తాం. IIT గౌహతి అండ్ బ్రహ్మపుత్ర బోర్డు ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది. సో మనకి 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. వాట్సన్ ఎక్స్ అని చెప్పేసి బ్రహ్మ 2D అని చెప్పేసి 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ ఇయర్ ఎండ్ రివిజన్ సిరీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల కంపల్సరీ ఇవి వస్తాయి. సో డిసెంబర్ అయిపోయింది, మనం డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ రివిజన్ ఎలా చేస్తాం? సో మనం ఇప్పుడు రివిజన్ క్లాస్ స్టార్ట్ చేస్తే December 25th వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ వస్తుంది, అది మిస్ కావచ్చు. కాబట్టి 31st అయిపోయాకనే మెల్లిమెల్లిగా మనం జనవరి మంత్ మొత్తం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది IR కిందికి వస్తుంది. సో గణతంత్ర వేడుకలు 75వ గణతంత్ర వేడుకలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనకు 26 January 2024 జరుగుతుంది కదా. సో దానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఆహ్వానించిండ్రు. ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఒప్పుకున్నాడు. సో మనకు పేరు అవసరం ఉంటుంది, ఎమాన్యుయల్ మెక్రాన్. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం యొక్క గణతంత్ర వేడుకలకి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం ఇది 6వసారి. ఈ TSPSC ఇన్ఫ్యాక్ట్ మనకి లక్కీలీ బోర్డు మారుతుంది. సో బోర్డు మారితే ఈ క్వశ్చన్స్ ఇటువంటి టైప్ అడగాలని చెప్పేసి మనం కోరుకోవాలి. ఈ 6th time వచ్చిండా ఇతను కాదు, ఫ్రాన్స్ అధ్యక్షులు మొత్తం మీద 3/4 వచ్చిండా, 1 time వచ్చిండా, అది దానివల్ల సబ్జెక్టు ఏం టెస్ట్ చేస్తుండో మనకైతే అర్థం కావట్లేదు. మొత్తం మీద ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు వస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ USA అధ్యక్షుడు జో బిడెన్ రావాల్సి ఉండే, బట్ ఐఎమ్ బిజీ నవ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే సరే నువ్వు రాకుంటే ఏందని చెప్పేసి ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఫోన్ చేసిండు. వై ఫ్రాన్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు ఇదే ఇయర్లో జూలై మాసంలో ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్ యొక్క ఈ బాస్టిల్ డే పరేడ్ లోపల PM మోడీ చీఫ్ గెస్ట్గా పోయిండు కాబట్టి, సో మనవాడు అటు పోయిండు కాబట్టి వాళ్ళ వారిని మనం రమ్మంటున్నాము. సింపుల్ ఏం లేదు. సో మన మోడీ గారు ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్కి వెళ్ళిండు. ఈ బాస్టిల్ డే పరేడ్ మనం డిస్కస్ చేసినాము, July 3rd 4th కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. సో ఫ్రాన్స్కి పోయిండు. ఫ్రాన్స్ యొక్క ఎమాన్యుయల్ మెక్రాన్ ఇండియాకి వస్తున్నాడు కాబట్టి చెల్లు అని చెప్పేసి మనకి ఈజీగా అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి UNO 2024ని ఏ ఇయర్గా ప్రకటించింది మనం డిస్కస్ చేసినాం. బట్ మనకు నిన్న ఎక్స్ప్రెస్లో కొద్దిగా వివరణ ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెయిన్డ్ కాలం లోపల. సో అది 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడిస్ అని చెప్పేసి, సో క్యామెలిడిస్
అంటే ఈ ఒంటె జాతి మొత్తం వస్తుంది. సో మనకు తెలిసినవి అయితే ఒంటె అండ్ లామా అని చెప్పేసి మన న్యూస్ లోపల ఎక్స్ప్లెయిన్ కాలం లోపల మొత్తం మీద 7 రకాల జాతులు ఉన్నాయి. బట్ మనకి అవసరం లేదు, ఒంటె లామా సరిపోతుంది. ఒంటె లామా వంటి ఎడారి జాతి జంతువుల ఇయర్గా 24ని ప్రకటించింది. సో ఇది ఇంతవరకు సరిపోదు మనకు. ఇట్లా ప్రపోజ్ చేసింది ఎవరంటే ప్రకటించమని బొలివియా దేశము. సో సౌత్ అమెరికా కంట్రీ ఇది. బొలివియా దేశము ఇన్ఫ్యాక్ట్ ప్రపోజ్ చేసింది. అయితే దీనికి థీమ్ కూడా మనకు ఉన్నదండి. సో థీమ్ ఏంటి అంటే హీరోస్ ఆఫ్ ది డెసర్ట్. సో హీరోస్ ఆఫ్ ది డెసర్ట్ అండ్ హైలాండ్స్ అంటే ఎడారుల హీరోలు అని చెప్పేసి క్యామెల్స్ని మనం పిలుస్తాం కదా, అట్లా అర్థం వచ్చేలా థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ యొక్క థీమ్ ఏంటని చెప్పేసి ఎవరు ప్రపోజ్ చేసిండ్రు. ఇంకోటి ఎక్కడ స్టార్ట్ చేసిండ్రు అంటే దీన్ని ఇటలీలోని రోమ్లో స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు రోమ్లో అంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ రోమ్లో ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ని FAO అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి సో రోమ్లో స్టార్ట్ చేసిండ్రు. బొలివియా ప్రపోజ్ చేసింది. థీమ్ అనేది హీరోస్ ఆఫ్ ది డెసర్ట్ అండ్ హైలాండ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా మనకు ఫేమస్ బిట్ అండి. ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫేమస్ బిట్, ఈ బ్రహ్మ 2D అండ్ వాట్సన్ X అయితే వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలో మనకు 3 వార్తల్లో ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది ప్రాజెక్టు ప్రయాస్ అని చెప్పేసి ఉంది. సో ప్రాజెక్టు ప్రయాస్. సో ఇది వెరీ ఫేమస్ ప్రాజెక్టు. వై? బికాస్ ఈ వలసల మీద అంతర్జాతీయ వలస సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది మైగ్రేషన్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ విదేశీ శాఖ ఇండియాది 2 కలిపి ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఏం ఒప్పందం అంటే భారతదేశం నుంచి భారతదేశానికి వచ్చే విద్యార్థులు కావచ్చు లేదా కార్మికులు కావచ్చు ఈజీగా మైగ్రేట్ అయ్యేందుకు వాళ్ళు శిక్షణ ఇవ్వచ్చు లేదా మనకు ఏది రూల్స్ రూపొందించవచ్చు. దానికోసం అని చెప్పేసి IOM సంస్థ EAM మినిస్ట్రీ 2 ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దీని ప్రయాస అంటే మనకి ఏమొస్తుందంటే ప్రమోటింగ్ రెగ్యులర్ అండ్ అసిస్టెడ్ మైగ్రేషన్ ఫర్ యూత్ అండ్ స్కిల్ఫుల్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఉన్నది. ప్రమోషన్ ఫర్ రెగ్యులర్ అండ్ అసిస్టెడ్ మైగ్రేషన్ ఫర్ యూత్ అండ్ స్కిల్ఫుల్ ప్రొఫెషనల్స్. విద్యార్థులకి కార్మికులకి ఈజీగా మైగ్రేట్ అయ్యేందుకు వాళ్ళు కొన్ని రూల్స్ రూపొందిస్తారు. సో IOM సంస్థ మనకు ప్లస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిగినర్స్ కోర్స్ అని చెప్పేసి ఒక కోర్సుని స్టార్ట్ చేయడం జరిగింది. సో బిగినర్స్ కోర్స్ ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్ అండి. ఇంకెవరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఇవి క్వశ్చన్స్ వచ్చినాయంటే ఎందుకోసం అని చెప్పేసి ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది సహకారం చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్, ఇక్కడ చూస్తే వరల్డ్ బ్యాంకు. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. సో వాట్ ఈస్ ద PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రభుత్వము ప్రైవేటు 2 కలిపి ఎటువంటి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలనో ఒక కోర్సుని సంథింగ్ డ్యూరేషన్ ఉంటుంది 3 to 4 months అని చెప్పేసి దాన్ని వరల్డ్ బ్యాంకును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందులో ఏముంటుందంటే ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు రవాణా కావచ్చు లేదా నీటిపారుదల కావచ్చు సంథింగ్ మొత్తం మీద ఏదో రోడ్డు సౌకర్యం కావచ్చు దాన్ని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడ్లో ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ట్రైనింగ్ అయితే ఇస్తారు. అంటే ఈ మౌలిక సదుపాయాల రంగం లోపల ప్రభుత్వ ప్రైవేటు సహకారాన్ని మరింతగా మెరుగైన దానిగా చేసేందుకు ఈ కోర్సు ఉద్దేశించబడింది విత్ హెల్ప్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ ఏమున్నది టాప్ 10 స్టన్నింగ్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేను నోట్స్లో ఇస్తాను. మనకు డైరెక్ట్గా ఇన్ఫ్యాక్ట్ myGovTen.comలో ఒక చిన్న పుస్తకం వచ్చింది. అంటే 2023 మొత్తం లోపల ఇండియాలో టాప్ 10 అచీవ్మెంట్స్ ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ అవి ఎగ్జామ్ దృష్ట్యా అంతగానం అవసరం లేదు. అందులో ఏమున్నదంటే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని మనం ఇటీవల స్టార్ట్ చేసుకున్నాము అది ఉన్నది. అతిపెద్ద గవర్నమెంట్ కార్యాలయం అని చెప్పేసి సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాము అది ఉన్నది. డిజిటల్ పేమెంట్స్ అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ పెద్ద స్టన్నింగ్ మూమెంట్స్ ఏం కాదు బట్ మనకు అదే అట్లా హెడ్డింగ్ పెట్టుకొని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో చూసుకొని నోట్స్లో ఇస్తాను. అవి ఎగ్జామ్ దృష్ట్యా అవసరము లేనివి మనం అన్నీ డిస్కస్ చేసిన 10 అంశాలు కూడా.
దీన్ని స్కిప్ చేస్తున్నా అంత అవసరం లేదు కాబట్టి. సో మనం ప్రతిదీ కూడా ఇన్ఫ్యాక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో అబ్జర్వ్ చేస్తున్నారు. ఐ థింక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని చెప్పేసి mygov.inలో వచ్చినటువంటి ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాం. మనం అవన్నీ డిస్కస్ చేసినాయే. కంపల్సరీ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత రివిజన్ సిరీస్ అని చెప్పేసి పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, డిఫెన్స్, అదర్స్ అని చెప్పేసి తర్వాత అవార్డ్స్, సమ్మిట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్, మనకి ఎన్ని చాప్టర్లు ఉన్నాయో అన్నింటినీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ శాస్త్ర రామానుజన్ అవార్డు అని చెప్పేసి తమిళనాడులో ఉన్న శాస్త్ర సంస్థ ఇస్తుంది రామానుజన్ బర్త్డే సందర్భంగా. సో శాస్త్ర రామానుజన్ అవార్డు ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే ఒకలేమో కింగ్ టాంగ్కి వచ్చింది కాలిఫోర్నియా, సెకండ్ వ్యక్తి యాంగ్ జంగ్కి వచ్చింది, ఇతను కూడా కాలిఫోర్నియా. సో ఇద్దరు కూడా అమెరికా వాళ్ళు మ్యాథమెటిక్స్ రంగంలో కృషి చేసినారు కాబట్టి అవార్డు అవ్వడం జరిగింది. సో ఇటువంటి అవార్డ్స్ మనకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఐ మీన్ మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అనుకుంటే బిఫోర్ ఏప్రిల్, మే అయితే అవకాశం దాదాపుగా లేదు. సో మనం రాసేయలేం కానీ బాండ్ పేపర్ ఉండదా అని చెప్పేసి, బట్ దాదాపుగా ఏప్రిల్ బిఫోర్ అయితే అవకాశం దాదాపుగా లేనట్టుగా మనం భావిద్దాం. అట్లా చూసుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న బిట్లు అంతగానో ఇప్పటి నుంచి అవసరం లేదు. నెక్స్ట్ బజరంగ్ పూనియా మనకి వార్తల్లో ఉన్నాడు. సో బజరంగ్ పూనియా వార్తలు ఉన్నాడు. ఇతను వెరీ ఫేమస్ రెజ్లర్. ఎందుకు వార్తల్లో వచ్చిండు? 2019లో పద్మశ్రీ వచ్చింది, దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేసిండు, ప్రధానికి లేఖ రాసిండు. వై? బికాజ్ అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడిగా మన బ్రిజ్ భూషణ్ ఉండే ఇంతకుముందు, అతను లైంగిక ఆరోపణలు వచ్చినాయి. సో ఆయన ప్లేస్లో సంజయ్ సింగ్ అని చెప్పేసి కొత్తగా ఎన్నికైండు. ఈయన కూడా ఈ బ్రిజ్ భూషణ్ యొక్క వ్యాపార భాగస్వామి, అత్యంత విధేయుడు. 1+2=5 అని చెప్పేసి మన బ్రిజ్ భూషణ్ చెప్తే ఎస్ 5 అని చెప్పేసి అనే వ్యక్తి మన సంజయ్ సింగ్, అంతటి విధేయుడు అని చెప్పేసి పిలుస్తాం. సో అతను అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో మహిళా రెజ్లర్లు మరొకసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు, మాకు సెక్యూరిటీ ఉండదని చెప్పేసి చేస్తున్నారు. సో వాళ్ళ అరణ్య రోజున అని చెప్పేసి అయిపోయింది వాళ్ళ రోజున. అయితే నెంబర్ ఆఫ్ అన్సీయింగ్ ఐ అండ్ డెఫ్ హియర్ అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, ఒక పర్సన్ ఒపీనియన్ కాలంలో వచ్చింది. అన్సీయింగ్ ఐ అంటే చూడలేని కళ్ళు అని చెప్పేసి, డెఫ్ ఇయర్ అంటే వినలేని చెవులు అని చెప్పేసి వాళ్ళ యొక్క రోజున, అరణ్య రోజున అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ చాలా గవర్నమెంట్ని విమర్శ చేస్తూ రాయడం జరిగింది. మనకు ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు, బట్ మనకి తెలుస్తుంది ఈజీగా. ఇంకెవరు? సాక్షి మాలిక్. ఇన్ఫ్యాక్ట్ ఆమె రెజ్లింగ్ నుంచి తప్పుకున్నది. సో కామన్వెల్త్ స్వర్ణ విజేత లాస్ట్ ఇయర్, ఒలింపిక్స్ కాంస్య విజేత, బజరంగ్ పూనియా ఒలింపిక్స్ విజేత. సో ఇటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు అది ఇందులో వాస్తవం ఉంటుంది. సో మనకు అంతకుముందు చాలా పెద్దలు, గవర్నమెంట్ పెద్దలు ఎవరైనా కూడా పథకాలు తీసుకొచ్చినప్పుడు సో మై బేటీ అని చెప్పేసి, మన డాక్టర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ చాలా ఫోటోలు దిగుతారు. సో క్లెయిమ్ చేసుకుంటారు కొంతమంది, ఇది మా సక్సెస్, మా ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక భరోసాగా ఒక మాట ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఆ కాలం క్రిటిసైజ్ చేస్తుంది. సో విమర్శకులు చెప్తున్నారు అట్లా మొత్తం మీద. రైట్, బజరంగ్ పూనియా పద్మశ్రీ వెనక్కి ఇచ్చేసాడు. 2019లో వచ్చింది పద్మశ్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది December 23rd కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.